ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాత ఉన్నాడు, పాపం ఆయన రోడ్ల మీద అడుక్కుంటుండు. అదే అడుక్కున్నటువంటి ఇదే మీడియా ప్రకారం చెప్తా, నేను తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేస్తా, స్టార్ని చేస్తాను నేను ఆయన్ని. అంటే వాడు అడక్క దెంగాలి అంతే, వాడిని స్టార్ని తీసుకొస్తే నీ పిచ్చి వాడిని. అది అట్లా తప్పండి ఎప్పుడైనా. అంటే ఇప్పుడు వేరే అతన్ని కొత్తగా వచ్చే ఎంకరేజ్ ఎవరినైనా అండి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆ కాగితాలు అనగా అంటాడు వాడు. అంటే ఎంత చూస్తారు జనాలు, మొత్తం కింద చూస్తే లక్షల లక్షల షేర్లా. అంటే కొంచెమైనా దండం పెట్టు. ఇప్పుడు నేను వినాయకుడి దగ్గర పోయి ఇట్లా దండం పెట్టినా 5 షేర్లు కూడా పోలే. ఓకే చెప్పండి, మీరు అట్లాంటి బూతి మాటలను ఎందుకు ఎంకరేజ్ చేయాలా అంటున్నా. ఇప్పుడు వాడే ఆ పాట ఇది తడి పోచమ్మగుడి దేవుడు చెరువు కట్టమది నా మడి దున్నుమడి, ఆ పాట ఎన్ని మిలియన్స్ పోయింది తెలుసా. మంచి మంచి సాంగ్స్, లవ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోలు అయి ఉన్నారు. అట్లాంటి సాంగ్ని ఎందుకు ఫేమస్ చేయట్లే. మంచికి వాల్యూ లేదండి, మంచికి వాల్యూ చచ్చిపోయింది. 11 సంవత్సరాల పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు తెలుసా. 11 సంవత్సరాల పిల్లగాడు గంజాయి తాగుతున్నారు. 11 సంవత్సరాల పిల్లగాడు ఎంత రేజ్ మీద పోయి చచ్చిపోతున్నారు. అది అలాంటి రోజులు. ఇప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ విషయానికి వస్తే, ఇప్పుడు ఆ కేసు వచ్చేసి చట్ట పరిధిలో ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒకరికి ఒక కోణంలో చూస్తారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న మాస్టర్కే లైంగిక వేధింపులు అనుకుందాం. అవును. సో బట్ చిన్న చిన్న వాళ్ళపైన కూడా రేపు రావచ్చు కదా. అసలు దీన్ని ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా మీకు చాలా ఖరాబ్ అయిందండి. సోషల్ మీడియా చూసి అంతా నేర్చుకుంటున్నారు. చిన్న పోరగాలు కూడా సెల్లులు వాడుతున్నారు. అమ్మ నాన్న భయం ఎవరికి లేదు, తల్లిదండ్రి భయం ఎవరికి లేదు. తల్లి ఫోన్ చూడటమే, తండ్రి ఫోన్ చూడటమే, పిల్లగాళ్ళు ఫోన్ చూడటమే. ఎవడు చూసినా ఫోన్కి అతకపోతున్నారు. కాబట్టి ఇది ఇంకా సర్వనాశనం. ఇప్పుడు ఏదో పైనుంచి పడుతుందిగా, డైరెక్ట్ మన ఇండియాలో పడితే పీడా పోద్ది. అంత ఖరాబ్ అయిపోయింది ఇండియా అని చెప్తున్నా. నేను అడిగింది అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడొచ్చు అంటే ఎవరి వైపు చూడొచ్చు అంటే, ఇప్పుడు జానీ మాస్టర్ గారిది అయ్యి మనం వాటిని తీసుకురావాలంటే జానీ మాస్టర్ గారు వచ్చి బయట మాట్లాడితే, లేకపోతే అమ్మాయి వచ్చి బయట మాట్లాడితే దీని మీద మనం తప్పులు ఎత్తగలం. ఇప్పుడు మనం ఏం లేనిది జానీ మాస్టర్ రేపు చేసిండా, అమ్మాయి వచ్చి కావాలని చేస్తుందా, మనం అయితే ఏం చెప్పలేము. అది ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టాలా, లేకపోతే అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. పెట్టిన తర్వాత వాళ్ళకి పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దానికి లాయర్స్ జడ్జెస్ ఉంటారు, అవి మొత్తం మాట్లాడతారు. మనం ఏదో ఆయన మీద 10 రాళ్ళు వేసి, మనం ఏదో అమ్మాయి మీద 10 రాళ్ళు వేసి మనం చెప్పలేము. అది ఓకే. బషీర్ మాస్టర్ ఇంకేం చెప్పాలి? ఏం లేదండి, లోకం మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంచికి వాల్యూ లేదు. మొత్తం ఎక్కడ చూసినా అంతా ఒక మంచి నెట్వర్క్కి వాల్యూ లేదు, మంచికి వాల్యూ ఎక్కడ లేదు. ఒకవేళ మంచికి వాల్యూ ఉన్నా 1-2 రోజులే. అది చెడుకి ఎక్కువ వాల్యూ ఉంది. అది అయితే ఇప్పుడు ఇటువంటి అంటే సినిమా అన్నిట్లో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఫోకస్లో ఉంటారు. దొరికినోడు దొంగ అండి, దొరకనోడు దొర అంతే. సినిమా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నియాయత ఉండదు. సినిమాలో ఒక్క చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని వాడుకునేటోళ్ళు 100 మంది కృష్ణానగర్లోనే ఉన్నారు లేరా. ఈ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్లు పెట్టి అవకాశం ఇస్తాను అమ్మాయిలతో వీడియో కాల్లో మాట్లాడేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు లేరా. మస్తు మంది. నేనే ఎన్నో కేసులు డీల్ చేసిన. అయితే ఇప్పుడు కేరళలో ఇప్పుడు ఇది ఎక్కువ ఉధృతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మన తెలుగు దాంట్లో ఇప్పుడు ఇట్లా అంటే అమ్మాయిలకు అన్యాయం జరగొద్దు ఇటు, ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క ప్రతిభను నిరూపించుకోవాలని వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని చేయొద్దులే కదా. దాన్ని కూడా మనం ఒక అది అన్యాయం జరిగిందా కదా. మీరేం తీసుకుంటున్నారు దీని జాగ్రత్తలు మీ అసోసియేషన్లో? అది అన్యాయం జరిగిందా లేదా ప్రెస్ మీట్ పెడితేనే తెలుస్తుంది. మనం ఏం చెప్పలేం. ఇప్పుడు జానీ మాస్టర్ అన్న బయటికి రావాలా, అది వస్తే అమ్మాయికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఆడ మా తల్లి కూడా ఆడదే, మా అమ్మ కూడా ఆడదే, మా చెల్లె కూడా ఆడదే, కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళకి సపోర్ట్ ఎవరైనా చేస్తారు. అంటే ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడతారా? అసోసియేషన్ కంపల్సరీ. మా అసోసియేషన్లో అనేది ఉండదు, కానీ నేను సోషల్ మీడియాలో అందరికీ ఒక అడ్వైజర్గా మాట్లాడతా. అసోసియేషన్ అంటే వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకోవాలి. మా అసోసియేషన్ నుంచి కూడా కొంచెం అమ్మాయికి ఏమైనా సపోర్టు, అమ్మాయికి కార్డు లేకపోతే మేము కొరియోగ్రాఫర్ కార్డు ఫ్రీ గీయటం కానీ, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో హెల్ప్ చేయడం కానీ చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ గారు, పిల్లగానే వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. మీరు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, త్వరలోనే మంచి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఏమంటాం స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.